ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఎన్నికల కోలాహలం నెలకొంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో ఈ రోజు నామినేషన్లు స్వీకరించారు. ఈ ఎన్నికల పరిశీలకునిగా కర్ణాటక ఎంపీ పీసీ మోహన్ వ్యవహరిస్తున్నారు. కొత్త అధ్యక్షుని రేసులో మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పేరు ప్రముఖంగా వినిపించడం విశేషం. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు కూడా రేస్లో ఉన్నారు. ఇంకా సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీజేపీ అధిష్టాన వర్గం మాధవ్ వైపే మొగ్గు చూపుతుందని విశ్వసనీయ సమాచారం. బీజేపీ దివంగత నేత పివి చలపతిరావు కుమారుడు అయిన మాధవ్ అనతి కాలంలోనే బీజేపీలో తనదైన ముద్ర వేసుకున్నారు. కాగా చలపతిరావు 1982 నుంచి 1986 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా పనిచేశారు. 1986 వరకు 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. పివిఎన్ మాధవ్ 1981వ సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా చేరారు. 2017లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు. బీజేపీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంటి కీలక పదవుల్లో పనిచేసిన మాధవ్ ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 2020లో మాధవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రేసులో నిలిచారు. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ కోసం ఆయన పోరాటం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపు చేయాలని కేంద్రాన్ని తనదైన శైలిలో కోరారు. ఉత్తరాంధ్రలో బీజేపీ బలోపేతానికి ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారు. గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాధవ్ ఓటమి చవిచూశారు. బీజేపీలో అజాత శత్రువు ఎవరంటే ఎవరైనా ముందుగా చెప్పే పేరు మాధవ్ అంటే అతిశయోక్తి కాదు. సమకాలీన రాజకీయాల మీద ఆయనకు మంచి పట్టు ఉందని చెప్పాలి. ఏ అంశం మీదైనా సరే ఆయన అనర్గళంగా మాట్లాడగల సమర్థవంతమైన నాయకుడు మాధవ్. మాధవ్ నిర్వహించే మీడియా సమావేశాలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటాయని టాక్ ఉంది. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా మాధవ్ కి మద్దతు పలకడం విశేషం. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరి కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కాగా ఇప్పుడు రేస్లో ఉన్న మాధవ్ వెలమ సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. మాధవ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మరింత బలోపేతమవుతుందనే చెప్పాలి. ముఖ్యంగా విశాఖ బీజేపీలో మరింత జోష్ రావడం ఖాయం. ప్రస్తుతం విశాఖ బీజేపీ అధ్యక్షునిగా పరశురామరాజు వ్యవహరిస్తున్నారు. దక్షిణ భారత్ లో బీజేపీకి విజయ అవకాశాలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అనే చెప్పాలి. దీంతో పార్టీ అధిష్టానం కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక మీద శ్రద్ధ వహిస్తుంది. 2023 తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకు వెళ్లడం విశేషం. తెలంగాణలో ఇప్పుడు టీడీపీ కూడా పునాదులు వేసుకునే ప్రయత్నాల్లో ఉంది. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక బీజేపీకి విజయ అవకాశాలు ఉన్న రెండో రాష్ట్రంగా కర్ణాటక నిలుస్తుంది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీకి అంతగా బలం లేదు. ఏది ఏమైనా 2 తెలుగు రాష్ట్రాలలో బీజేపీ కొత్త బాస్ ఎన్నిక ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.